వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. సో స్త్రీలైనా పురుషులైనా ఇద్దరూ కూడా దేవుని యొక్క స్వరూపంలో ఆయన సృష్టించాడు. సృష్టించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుని యొక్క స్వరూపంలోనికి ఎందుకు మార్చాలంటున్నారు? మళ్ళీ ఇక్కడ రోమా 8:9లో మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఆయన సృష్టించటమే ఆయన స్వరూపంలో సృష్టించాడు కదా. ఆయన స్వరూపంలో సృష్టించిన తర్వాత మళ్ళా రోమా 8:9లో పౌలు గారు అంటూ ఉన్నాడు, దేవుడు తన కుమారుని యొక్క స్వరూపంలోకి మార్చాలని ఆయన సంకల్పిస్తున్నాడు అని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకు అంటే పాపము అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఇమేజ్ని డిస్టార్ట్ చేసింది. ఆయన యొక్క స్వరూపాన్ని మనలో ఏదైతే దేవుని స్వరూపం ఉండేదో ఆ స్వరూపాన్ని అది పూర్తిగా తీసివేసింది, డిస్టార్ట్ చేసింది. కాబట్టి మరలా మనము దేవుని యొక్క స్వరూపంలోకి మార్చాలి. దేవుని యొక్క స్వరూపము అంటే ఏంటి అంటే అందరూ ఫిజికల్గా మనం దేవుని యొక్క స్వరూపంలో ఉన్నామా? దేవుని యొక్క స్వరూపం అంటే ఏంటి అనేది చాలామంది బైబిల్ స్కాలర్స్ చాలా రకాలుగా దాన్ని అన్నారు. కానీ ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే కొన్ని విషయాలు దేవుని యొక్క స్వరూపము అంటే ఏంటి అని అంటే, దేవుని యొక్క ఇమేజ్ అంటే ఏంటి అంటే, దేవుడు ఏ జీవికి ఇవ్వనటువంటి స్పిరిచువల్ లైఫ్ అంటే ఆత్మను మనకిచ్చాడు. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మనము స్పిరిచువల్ బీయింగ్స్ అంటే మనకు ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ యొక్క క్వాలిటీ ఏంటి? ఎటర్నల్ స్పిరిట్. ఈ ఆత్మ ఎటర్నల్గా ఉంటుంది, దానికి చావు అనేది లేదు. కాబట్టి మిగిలిన జంతువులనే చనిపోవచ్చు. మనం కుక్కల్ని పెంచుకుంటాం, పురుగులను పెంచుకుంటాం, అనేక పెంచుకుంటాం. అవి చనిపోతే అవి మనతో పాటు పరలోకానికి వస్తాయా వెళ్తాయా అని చెప్పి వాటికి ఏంటంటే వాటికి ఎటర్నిటీ లేదు. కానీ మనిషికి మాత్రమే ఎటర్నిటీ ఉంది. ఐదర్ యు ఆర్ ఇన్ ద హెవెన్ ఆర్ ఇన్ ది హెల్. సో ఒకసారి ఎందుకంటే 2:7 అదే ఆది కాండము 2:7లో మనం చూసినట్లయితే ఎందుకు మనకు దేవుడైనా చూడండి ఒకసారి 2:7 ఆది కాండంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. సో వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. అండ్ సెకండ్ క్వాలిటీ ఈజ్ గాడ్ హ్యాస్ గివెన్ ఎస్ సమ్ ఇంటెలిజెన్స్. జ్ఞానము అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా, ఆ రీజనింగ్ పవర్ ద్వారా మనం అనేక విషయాలను స్వంతగా నిర్ణయించుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ వస్తున్నాం. సైంటిస్టులు అనేకంగా అనుకుంటా ఉన్నారు. రోజు రోజుకి నాగరికత పెరిగిపోతూ ఉంది. సో ఇంటెలిజెన్స్ అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటిది. మూడవది ఏంటంటే రిలేషనాలిటీ. అంటే మనం ఒకరిని ఒకరము సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. అంటే లవ్, ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగే దేవుని ప్రేమ మనకిచ్చాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన మనల్ని ఎలాగూ ప్రేమించాడో మనము కూడా ఇతరులని, అంటే మన పొరుగు వారిని, మన సహోదరుల్ని, మన కుటుంబాన్ని అందరినీ ప్రేమించాలంటున్నాడు. సో ఆ రిలేషన్ అనేది కూడా దేవుడు మనకు ఇచ్చాడు. నాలుగవది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన మనకి కాన్షియస్నెస్ ఇచ్చాడు. మోరల్ కాన్షియస్నెస్. మోరల్ కాన్షియస్నెస్ అంటే ఏది తప్పు, ఏది చేయకూడదు అనేటటువంటి కాన్షియస్నెస్ దేవుడు మనకిచ్చాడు. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజర్నింగ్. ఇది తప్ప ఒప్ప మోరల్గా మనం దేవుడు చెప్పినట్టు మనం చేయొచ్చా చేయకూడదా, ఈజ్ ఇట్ బిబ్లికల్ ఆర్ నాట్, ఈజ్ దేవుని వాక్యానుసారమా కాదా అని నిర్ణయించుకునేటటువంటి ఆ వివేకాన్ని ఆ వివేచన శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు. ఇవన్నీ మిగిలిన జంతువులకి, మిగిలిన ప్రాణులకి, మిగిలిన జీవులకి లేవు. కాబట్టి ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టే ఆ వివేచన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టే మనం చేసే ప్రతి పనికి మనము దేవునికి అకౌంట్ అప్పచెప్పుకోవాలి. దట్స్ వై ఎప్పుడైతే మనకు ఒక అధికారం ఇచ్చాడో అక్కడ ఒక బాధ్యత కూడా ఉంటుంది. అదేంటి? అకౌంటబిలిటీ. మనం చేసే ప్రతి పనికి దేవునికి మనం ఒకప్పుడు అకౌంటబిలిటీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఐదర్ యు మే బి అన్బిలీవర్ ఆర్ ఏ బిలీవర్గా నువ్వు చేసిన దానికి అకౌంటబిలిటీ ఇచ్చుకోవాలి. నాన్ బిలీవర్స్ వాళ్ళకి తీర్పు ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ ఇచ్చుకోవాలి. సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ హిజ్ ఇమేజ్, బట్
సాతాను మోసం చేయటం వలన ఆదామును హవ్వను ఆ పాపం అనేది మానవుల్లోకి రావటం వలన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇమేజ్, ఆ యొక్క స్వరూపము, దేవుని స్వరూపము మనలో క్రమక్రమంగా పాపము దాన్ని తీసివేస్తూ వికృతమైన రూపంలో మనం ఇప్పుడు ఉన్నాం కదా. అనేకమైన పాప రూపంలో డిస్టార్టెడ్ ఇమేజ్లో ఉన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళని మరలా దేవుని యొక్క రూపంలోకి మార్చాలి అంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి మన కోసం పంపించాడు. ఎందుకంటే ఆయన ఇమేజ్లోకి తిరిగి మనల్ని మార్చటం కోసం. సో మనకి దేవుని ఇమేజ్, యేసుక్రీస్తు అంటే దేవుని ఇమేజ్లో ఉన్నాడా లేడా? దేవుని ఇమేజ్లో ఉన్నాడా? 2 కొరింథీ 4:4 ఒకసారి చూడండి. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము సువార్త ప్రకాశము వారికి. చాలమ్మా చాలు. ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు నిమిత్తము. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు అంటే క్రీస్తు ఇప్పుడు ఆయన కంప్లీట్ పర్ఫెక్షన్, పరిపూర్ణుడు ఎవడూ లేరు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే పరిపూర్ణ. బైబిల్ చెప్తుంది కదా. ఎందుకంటే ఆయన మాత్రమే యేసుక్రీస్తు దేవుని యొక్క ఇమేజ్లో ఉన్నటువంటి వాడు, ఆయన మహిమ, దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఇమేజ్లోకి మనం అంటే దేవుని మహిమ, దేవుని ఇమేజ్ అంటే ఏంటి అంటే క్రీస్తే మనకు దేవుని యొక్క స్వరూపము అయి ఉన్నాడు. అలాగే మనకి కొలసీలకు రాసిన పత్రిక 1:15 కూడా చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఈ విషయాన్ని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆధార సంభూతుడు అయి ఉన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడు, దేవుని స్వరూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు, దేవుని ఇమేజ్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆ ఇమేజ్ ఎవరిలో ప్రత్యక్షపరచబడింది? మనకి యేసుక్రీస్తులో మనకి ప్రత్యక్షపరచబడింది. అంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క స్వరూపంలోకి మనం తిరిగి మార్చబడాలి. కాబట్టి తేజస్సు అంటే కింద ఫుట్ నోట్లో ఇవ్వబడింది, ప్రతిబింబం అంటే కంప్లీట్ రిఫ్లెక్షన్, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనమందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి మార్చబడాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని రక్షించిన పర్పస్ ఏంటంటే, మనల్ని ఏర్పాటు చేసుకున్న పర్పస్ ఏంటంటే, ఆయన అల్టిమేట్గా ఆ యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చడం అంటే ఏంటి? స్వరూపంలోకి మార్చడం అంటే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వభావము మనలోకి రావాలి. అంటే క్రీస్తు యొక్క స్వభావంలోకి మనము మార్చబడాలి. ఇది ఎలా వస్తుంది? మరి ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఎట్లా మనం మార్చగలము? ఎలా మనం ప్రయత్నం చేస్తే అవుతుందా? మన వలన ఏమైనా అవుతుందా? మనం చేయాలా? ఏమన్నా చెప్తారా ఎవరైనా? ఇది దేవుడు తన అంతటా మనకి ఇవ్వాలనా, లేకపోతే మనం ఏమన్నా ప్రయత్నం చేయాలనా? హౌ ఇజ్ ఇట్? రక్షణ అనేది మన చేతిలో లేదు అని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 వచనాల్లో క్లియర్గా చెప్పండి. ఆయన మన విశ్వాసం ద్వారా ఆయన కృపచేతనే మనం రక్షింపబడినాము. రక్షింపబడిన తరువాత అది పర్ఫెక్ట్ రిలేషన్షిప్. ఏంటంటే మన పాపాలు క్షమించబడినాయి. మన పాపాలు క్షమించబడిన తర్వాత ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా అవి తుడిచివేయబడినాయి. మన పాత జీవితం అంతా కూడా తుడిచివేయబడింది. మన పాపాలు తుడిచివేయబడ్డాయి. తుడిచివేయబడిన తర్వాత ఆయన ఒక పర్ఫెక్ట్ రిలేషన్ దేవునితో మనకు యేసుప్రభు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క సన్నిధానానికి మనం తీసుకుని వెళ్ళాడు. ఆదాము హవ్వలు చేసిన పాపం వలన, మనం చేస్తూ వచ్చిన పాపం ద్వారా దేవునికి దూరంగా ఉన్న మనల్ని యేసుప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేసి మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క సన్నిధానాన్ని మనకు ఆయన తిరిగి ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క సన్నిధిని మనకు ఇచ్చాడు. అంటే వీ కెన్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇప్పుడు మనకు పూర్తి అర్హత యేసు ప్రభు తన రక్తంతో కడగటం వల్ల మనకి ఇచ్చాడు. మన పాపాలను క్షమించడం వల్ల మనకు ఇచ్చాడు. అయితే
మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు రక్షణ పొందాలి జీవిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడే ఉందామా, ఎదగాల? ఎదగటం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఏ క్యారెక్టర్ అయితే ఆయనలో ఉందో, ఏ స్వభావం అయితే ఆయన కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఆయన జీవించి మనకి ఇక్కడ నేర్పించాడు, ఆయన యొక్క సంపూర్ణమైన స్వభావంలోనికి మనం కూడా మారాలి అనేది దేవుని ఎందుకు మారాలంటే, మనం పరలోకంలో ఎటర్నిటీలోకి వెళ్ళాలి అంటే ఆయన ఇమేజ్లో లేకుండా మనము వెళ్ళలేము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, లేదు 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 20-21 వచనాల్లో ఏం చెప్తున్నారంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, కనిపెట్టుకొని ఉన్నాము, సమస్తమును లోబరుచుకొన్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుతాడు. అంటే మనకు ఈ పర్ఫెక్షన్ అనేది 3 స్టేజుల్లో జరుగుతూ ఉంది. ఫస్ట్ స్టేజీ, దేవునితో మనం పర్ఫెక్ట్ రిలేషన్షిప్ కలిగి ఉంటాం. అంటే మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, ఎప్పుడైతే మన పాపాలు, మన అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయో, మనము దేవునితో ఒక రిలేషన్ కలిగి ఉన్నాము. అంతకుముందు దేవునితో రిలేషన్ మనకు లేదు. అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళము, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళము. ఇప్పుడు ఆయన మహాకృప చేత ఆయన రక్షించడం ద్వారా దేవుని యొక్క సొత్తుగా మనం అయ్యాము. దేవుని యొక్క సొత్తుగా అయ్యాము. అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన చీకటిలోనికి మనం మారాము. అదే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తారు కదా, ఇంతకుముందు ప్రజగా ఉండక 10వ వచనంలో ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి మీరు. కాబట్టి మనము దేవుని ప్రజ అయ్యాము. దేవుని ప్రజ అంటే మనకు దేవునితో ఒక విధమైనటువంటి సత్సంబంధము, పరిశుద్ధమైన సంబంధం ఏర్పడింది. అయితే ఇది పెరుగుతూ గ్రో అవుతూ ఉండాలి. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనము క్రమక్రమంగా మార్చబడుతూ ఉండాలి. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన యొక్క స్వభావము మనలోకి రావాలి. ఆ తర్వాత 3వది, ఇక్కడ మనకు ఉన్నటువంటి పర్ఫెక్ట్ లాస్ట్లో యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయన దినం వచ్చినప్పుడు మన శరీరము, మన దీన శరీరం ఆయన శరీరంలోకి పూర్తిగా మార్చబడుతుంది, మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇది ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో ఎక్కువ సమయం పట్టేది దేనికంటే, మనము యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి, ఆయన యొక్క క్యారెక్టర్లోనికి మార్చబడటం అనేది. ఈ దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మ, ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించామో, ఎప్పుడైతే రక్షింపబడ్డామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తుంది కాబట్టి, ఉంటుంది కాబట్టి, మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ మనలో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మనలను క్రమక్రమంగా మన స్వభావాన్ని మారుస్తుంది. రక్షణకు ముందున్న మన స్వభావము, రక్షింపబడినప్పుడు కొత్తలో ఉన్నటువంటి స్వభావము, ఆ తర్వాత రక్షణ తర్వాత దినదినము మీరు దేవుని సన్నిధిలో గడుపుతూ రక్షణలో ఎదుగుతున్నప్పుడు మీకుండే స్వభావంలో మనకే మార్పు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని గమనించవచ్చు. ఏది మనం నిజంగా ఎదుగుతూ ఉంటే, ఆ స్వభావంలోనికి మార్చబడుతూ ఉంటే. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఈ మధ్య మనం చాలాసార్లు టీవీల్లో, యూట్యూబుల్లో అన్నీ చూస్తూ ఉన్నాం. ఈ మధ్య యూట్యూబ్లు చాలా ఎక్కువైపోయినాయి కదా. యూట్యూబుల్లో పాస్టర్లు చాలామంది సంఘాల్లో కంటే యూట్యూబ్లు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లో ప్రవచిస్తూ ఉన్నారు. చాలామంది కొంతమంది యంగ్ పాస్టర్స్ ఏమంటా ఉన్నారంటే, వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఒక్కసారి నేను బైబిల్ని పక్కన పెట్టానంటే నేనేమవుతానో మీకు తెలియదు. ఒక్కసారి క్రీస్తును పక్కన పెట్టానంటే నా పాత స్వరూపం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని చెప్పి ఒక్కోసారి వాళ్ళు ఏ కారణం చేతనైనా కానీ వాళ్ళు ఆ రకంగా చెబుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, పాత స్వభావాన్ని పక్కన పెట్టారు కానీ మళ్ళీ అప్పుడప్పుడు దాన్ని తీసుకొని వస్తూ ఉంటారనమాట. బైబిల్ని పక్కన పెడతా ఉంటారు, లేకపోతే దేవుని వాక్యాన్ని పక్కన పెడుతూ ఉంటారు. ఇది స్పిరిచువల్ మెచ్యూరిటీకి సంకేతం కాదు. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే మనం దాన్ని వదిలేసాం.
ఎప్పుడైతే మనం రక్షణ పొందామో మన పాత జీవితాన్ని వదిలేసాం. నేను రక్షణ పొందకముందు పెద్ద త్రాగుబోతుగా ఉండేవాడిని, లేకపోతే పెద్ద సిగరెట్లు తాగుతూ ధూమపానం చేస్తుండేవాడిని, అబద్ధాలు ఆడుతూ ఉండేవాడిని, హత్యలు ఏమన్నా కానీ ఏదైనా అంతకులైనా సరే, లేకపోతే ఇంకా వ్యభిచారులైనా సరే, ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించాడు. క్షమించి తీసుకొచ్చిన తర్వాత ఆ పాత జీవితాన్ని కంప్లీట్గా తుడిచివేశాడు. తుడిచివేసిన తర్వాత మనం కొత్తగా ఎదుగుతూ ఉన్నాము. కొత్తగా ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైతే మనం రక్షణ పొందిన తర్వాత ప్రతిసారి మనకు శోధన వస్తుంది. పాత అలవాట్లు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే, నో, దిస్ ఐ షుడ్ నాట్ డూ దిస్, ఐ షుడ్ నాట్ టచ్ దిస్, ఐ షుడ్ నాట్ సీ లైక్ దట్. సో ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా జీవితం ఈ రకంగా మారింది. నాకు కూడా అలా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు రక్షణ పొందకముందు ఎప్పుడు నేను పార్టీలని అవని ఇవని డ్రింకులు చేస్తూ ఉండేవాడిని. రక్షణ పొందిన తర్వాత వాటన్నిటికీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్స్ పార్టీస్ కూర్చున్నప్పుడు ఎవరు ఆఫర్ చేస్తారు, నో, ఐఎమ్ సారీ. సో నా జీవితం దీంట్లో మారిపోయింది. అది ఒకటే కదా, ఊరికి ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నాను. కంప్లీట్గా మన పాత జీవితం దీంట్లో మారాలి. సో మారిన తర్వాత మనం ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం ఎప్పుడు కూడా మన పాత జీవితం వైపు మనం చూడకూడదు. అందుకనే మనకి ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటా ఉంటాడు చూడండి, 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో వెనుక ఉన్నవి మర్చిపోవాలి. వెనుక ఉన్నవి మర్చిపోకపోతే మనం ముందుకి వెళ్ళలేం. మన విశ్వాస జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే వెనుక ఉన్నవి, పాత జీవితం, ఇవన్నీ కూడా మర్చిపోవాలి. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను వీటన్నిటిని కూడా తుడిచివేశాను, నేను నా ఇష్ట ప్రకారం తుడిచివేశాను. నీవు చేయటం వల్ల, నీ వల్ల జరిగింది కాదు అది. ఐ హ్యావ్ గివెన్ దట్ ఫ్రీడమ్ టు యూ, ఐ హ్యావ్ లిబరేటెడ్ యూ, ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఏ రకంగా అంటే దేవుని యొక్క స్వరూపంలో మార్చాలంటే 4 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు వాక్యాలు చదవటానికి కుదరదు. ఏంటి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క స్వభావం అంటే, బీటిట్యూడ్స్లో 5లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ ధన్యతలు, బీటిట్యూడ్స్ చెప్పాడు. ఆ బీటిట్యూడ్స్లో ఏ లక్షణాలు అయితే దేవుడు చెప్పాడు, ఆ లక్షణాలన్నీ కూడా మనలోకి క్రమక్రమంగా రావాలి. ఒకసారి చూస్తారా? అది అంటే ఎక్కువగా చదవగలరు కానీ చూడండి ఒకసారి. ఆ తర్వాత మీరు వీటిని నోట్ చేసుకొని వీలైతే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయంలో దీన్ని ఒకసారి ధ్యానించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మొత్తం ఉన్నటువంటి ఆ ధన్యతలు ఏమేమిటి అంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అని చెప్పేసి అలా మొత్తం ఆ బీటిట్యూడ్స్ అని వచ్చాడు. ఈ లక్షణాలన్నీ కూడా మనలోకి రావాలని దేవుడు, సాత్వికత కావాలి, తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు కలపడం కావాలి, కనికరం కావాలి, ఈ లక్షణాలన్నీ కూడా మనలో రావాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు యొక్క లక్షణంలో మార్చడం అంటే, ఆయన యొక్క స్వరూపంలో మారటం అంటే ఈ లక్షణాలు మనలో. రెండవది మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23లో ఆత్మఫలము అనేది మనకి చెప్పబడింది కదా. ఆత్మఫలము అంటే ఏంటంటే దాంట్లో ప్రేమ, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులమని మనం చెప్పుకుంటే, ఆ క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట? తన శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా దురాశలతో కూడా సిలువ వేయాలి. ఆ సిలువ వేయకపోతే, ఆ సిలువ అనుభవం మనలో లేకపోతే మనకి నిజమైనటువంటి ఆత్మఫలము లభించలేదు. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చలేము. అందుకే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరైనా నన్ను వెంబడింపగోరినట్లా వారు తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? తన సిలువ వెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఈ సిలువ అనుభవం అనేది నిత్యము ఉండాలి. ఒకసారి అయిపోతే కాదు. ఏదో ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజు వచ్చినప్పుడు కొంతమంది సిలువ తీసుకొని వీడియో తీసుకొని చూపిస్తూ ఉంటారు. ఆ ఒకరోజు ఒక వీడియో, దట్ ఈజ్ నాట్ ఎ సింబాలిక్, అదంతే. అయితే సిలువ అంటే ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొనటం.
మనల్ని మనం క్రీస్తు కొరకు అప్పచెప్పుకోవటం, మన శరీరాన్ని దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ క్రీస్తుతో కూడా సిలువ వేయటం. ఈ సిలువ అనుభవం మనకు లేకపోతే మనము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడలేము. ఆయన స్వరూపంలోకి మార్చాలి అంటే మనల్ని మనము అప్పగించుకోవాలి, ఆయన సిలువకు అప్పగించుకోవాలి. ఆ తర్వాత మూడవది చెప్పాలంటే మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ప్రేమను గురించి పూర్తిగా 13 వచనాల్లో ఆయన ప్రేమ అంటే ఏంటో మనకి చెప్పడం జరిగింది. మొదటి కొరింథీ అదొక లక్షణం, అది మోస్ట్లీ ఉండవలసినటువంటి లక్షణం. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో ప్రధానమైన లక్షణం అదనమాట. దీంట్లో అంతా నేను చదవను కానీ కేవలం 2వ వచనము చదువుతాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ఎంత దైవజనుడమైనా సరే, ఎంత గొప్ప దైవని, ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగినాయి, ఎన్ని మిరేకలు జరిగినా, స్వస్థతలు జరిగించినా, ఎన్ని జరిగించినా మనలో ప్రేమ లేకపోతే అది నిరర్థకం. సో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఆ ప్రేమ శత్రువుని ప్రేమించవచ్చు, ఆ ప్రేమ శత్రువులను కూడా ప్రేమించాలి, ఆ ప్రేమ పొరుగువారిని కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి, నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించకపోతే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటే అర్థం ఏంటి? ముందు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఆ తర్వాత నీ పొరుగువాడిని అలాగా ప్రేమించవచ్చు. చాలామంది ఏమంటారంటే డెస్పరేట్ అయిపోయి వాళ్ళంటే వాళ్ళకి అసహ్యము, వాళ్ళంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి ఇది వస్తే శపించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇది గాడ్లీ నేచర్ కాదు. దేవుడు మనల్ని, ఈ మొత్తం ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం మనల్ని గాడ్లీ నేచర్లోకి రమ్మంటున్నాడు తప్పితే మనల్ని మనం గాడుగా, మనం ఎవరు కూడా గాడు కాలేరు. సాతాను అదే ప్రయత్నం చేసి తోసివేయబడ్డాడు. సో ఆ సాతాను లక్షణం ఏంటంటే నేనే అన్నీ చేయగలను, నేనే గొప్పగా ఉండాలి, దేవుడిని తగ్గించుకొని తన్ను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. గాడ్లీ నేచర్ ఏంటంటే క్రీస్తు యొక్క స్వభావం, తన్ను తాను తగ్గించుకొని. ఆయన మనకు తెలుసు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం మనకు తెలుసు. ఆయన ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, సిలువ వేయనంతగా తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. ఆ తగ్గింపు అనేది క్రీస్తు యొక్క లక్షణం. ఆ స్వభావం మనలోకి రావాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నాడు. ఆ తర్వాత పేతురు 2వ పేతురు మొదటి అధ్యాయంలో 4వ వచనంలో చివరి భాగం ఉంటుంది చూడండి. 4వ వచనము చివరి భాగంలో దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించిన, అంటే ముందు చెప్పిన కూడా అనుగ్రహించాడు. టైం తక్కువ ఉంది కాబట్టి నేను కట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సో ఇది స్పిరిచువల్ గ్రోత్కి నిదర్శనం. ఇవన్నీ కూడా మనలో అమర్చుకుంటూ ఉండాలి. ఇదంతా ఏంటంటే చెప్పేదంటే, ఇన్ని చోట్ల అమర్చుకొనుడి, ప్రయత్నించుడి, పాటుపడుడి, పరిగెత్తుడి, ఇవన్నీ ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి అని అర్థం. ఎందుకంటే దేవుడు మనలో స్పిరిచువల్ ఇండ్వెల్లింగ్ స్పిరిట్ ఉంది. ఇండ్వెల్లింగ్ స్పిరిట్ మనల్ని గైడ్ చేస్తూ ఉంది. ఆ గైడ్ చేస్తున్నప్పుడు ఆ స్పిరిట్కి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా, లోపరుచుకుంటున్నామా, మనల్ని మనము తన గైడెన్స్కి అప్పగించుకుంటున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. ఒక పక్క మీకు హోలీ స్పిరిట్ చెప్తూ ఉంది నువ్వు ఇటు వెళ్ళమని చెప్పేసి, ఇంకొక పక్క సాతాను చెప్తూ ఉంటుంది నువ్వు ఇటు వెళ్ళమని చెప్పేసి. వాట్ డు యు చూజ్? ఎందుకంటే అదే డిసర్నింగ్ పవర్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆ డిసర్నింగ్ పవర్ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయటానికి మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం.
ఆయన పోలికగా ఎవరి చేత మార్చబడుతున్నామంట? ఆత్మచేత, ప్రభువుగా ఆత్మచేత మార్చబడుతున్నాము. అయితే ఆత్మ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనము ఆ ఆత్మ యొక్క గైడెన్స్కి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు చేస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ మనకి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో క్లియర్గా ఇచ్చాడు. అపోస్తులైన పౌలు 4వ అధ్యాయము 22వ వచనము నుంచి ఆయన చెప్తున్నాడు చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకో. దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫార్మేషన్. దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చబడాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని, మీ మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోపు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవద్దు, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు. ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని ఏం చేయాలంట? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వాళ్ళై. సో చిత్తవృత్తి అంటే మన యొక్క క్యారెక్టర్ మారాలి, మన యొక్క స్వభావం మారాలి. ఎలా మారుతుంది? రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మొదటిది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ మనకి కాంటెక్స్ట్లో 2వ వచనం మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 2, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉన్నతమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో మీ మనసు మారి వలన రూపాంతరము పొందుడి. మన మనసు మారి మన చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. చిత్తవృత్తి యందు నూతన పరచ ఏమంటున్నాడు ఇక్కడ? చిత్తం తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడటం వల్ల మీరు రూపాంతరము చెందాలి. రూపాంతరం అంటే మనందరికీ తెలుసు కదా, ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫిగరేషన్లో మనకి మనం చూసినట్లయితే మెటామార్ఫిసిస్ అంటాం దీన్ని. అంటే సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ అవటం. పాత స్వభావం మనలో ఉండదు. సీతాకోక చిలుకను తెలుసు కదా మనకి. సీతాకోక చిలుక ఆ గొంగళి పురుగు యొక్క ఆ అవస్థ నుంచి అది సీతాకోక చిలుకల్లోకి రూపాంతరము పొందిన తర్వాత దాన్ని మనం ట్రాన్స్ఫార్మేషన్ అంటే మెటామార్ఫాసిస్ అంటాం. అది ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే ఆ తర్వాత మళ్ళా అది గొంగళి పురుగులోకి వెళ్తుందా? గొంగళి పురుగు ఆకారంలోకి వెళుతుందా? వెళ్ళదు కదా. ఒకసారి అది ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత, ఒకసారి సీతాకోక చిలుక అయిన తర్వాత అది ఏం చేస్తుంది? ఆ రెక్కలతోటి తన యొక్క అందమైనటువంటి రెక్కలను చెప్పుకుంటూ అది ఆకాశంలోకి ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మళ్ళా వెళ్ళి ఆ గొంగళి పురుగు యొక్క స్థానంలోకి వెళదామని చెప్పేసి అది ఎప్పుడు కూడా అనుకోదు. అలాగే మనం రక్షింపబడిన తర్వాత మనం ఏ కాడికి ఎదగటానికే ఇంకా చూడాలి తప్పితే మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళటానికి వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ 23వ వచనం చెప్తున్నాడు, మీరు చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వాళ్ళై నీతియు యథార్థతయు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని, దేవుని పోలికగా సృష్టింపబడిన అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలని అర్థం అన్నమాట ఇక్కడ. సో దాన్ని మార్చబడినటువంటి నవీన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. సో ఈ మార్పు అనేది మనలో లేకపోతే మనము రక్షణలో ఎదుగుతున్నట్లుగా కాదు, ఆత్మీయంగా ఎదుగుతున్నట్లుగా కాదు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లుగా కాదు. ఒక మాటలో చెప్పాలంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా లేకపోతే ఇంటర్నెట్ అనేక నడుస్తున్న ఈ సమయంలో క్రైస్తవులమైన మనం ఎలాగున్నామంటే ఏది చెబితే అది నమ్మే స్థితిలో ఉన్నాం. ఏ వీడియో వస్తే ఆ వీడియోని చూసేసి దాన్ని అన్ని గ్రూపుల్లో మనం దాన్ని ఫార్వర్డ్ చేసేటటువంటి గ్రూప్లో మనకి వివేచన అనేది ఉపయోగించట్లేదు మనం. సో మనకు కనుక ఆ చిత్త వృత్తిలందు నూతన పరిచయబడిన వారం అయితే మనకు తెలుస్తుంది ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో మనం ఆ పాత జీవితానికి, ఆ పాత స్వభావానికి స్వస్తి చెప్పి నూతనమైనటువంటి స్వభావంలోనికి మనం మార్చబడాలి అని చెప్పేసి
ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 24 వరకు చెప్తున్నారు. అంతా చెప్పడం బాగానే ఉంది. మరి మారటం ఎలా? మారటం ఎలా చెప్పండి, ఎవరైనా చెప్తారా? మారటం ఎలా? మరి మన ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. దాని అది జరగదు. మనము కాన్స్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. ఏది? స్పిరిచువల్గా మెచ్యూర్ అవటానికి, స్పిరిచువల్గా గ్రో అవటానికి, క్రీస్తు యొక్క స్వరూపం ఆత్మ మనలో పని చేయనివ్వాలి. ఆత్మను మనం ఏం చెప్తుందో వినాలి. సో మనం కాన్స్టెంట్గా మనం ఎఫర్ట్ పెట్టాలి. అది ఎలా అంటే మనము 3 రకాలుగా దేవుడు దాంట్లో పనిచేస్తాడు. సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువగా రెఫరెన్స్లు చెప్పకుండా, ఎందుకంటే టైం హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో ఒకటి, ఆయన యొక్క వాక్యము ద్వారా, వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయన మనలో ఆ ట్రాన్స్ఫార్మేషన్ని తీసుకొని వస్తాడు. వాక్యం మనం చదివేటప్పుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, మనం గనక పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతుకుతూ ఉంటే ఆ టైంలో ఆ హోలీ స్పిరిట్ మనలో పనిచేయటం మొదలు పెడుతూ ఉంది. మనం వాక్యాన్ని ఏ రకంగా ధ్యానిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం ధ్యానించడం అంటే మనం బైబిల్ స్టడీస్ అంటే స్టడీ చేయటం, ధ్యానించటం కానీ, లేకపోతే వాక్యాన్ని వినటం కానీ, లేకపోతే వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించటానికి మనం ఎప్పుడైతే అన్వయించుకుంటామో, అలవాటు చేసుకుంటామో, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. వాక్యాన్ని సరిగా వినకుండా ఎప్పుడైతే వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోవటమో, లేదా వాక్యం చెప్తున్నప్పుడు మన మైండింగ్ ఎక్కడో తిరగటమో, లేకపోతే వాక్యం చదువుతూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ మన మైండింగ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. సో దెన్ ఐ డోంట్ థింక్ దట్ హోలీ స్పిరిట్ విల్ వర్క్ ఆన్ దట్. దేవుడు వాక్యము ద్వారా, హోలీ స్పిరిట్ మా ద్వారా మనల్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. రెండవది ఏంటంటే, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడంటే, సంఘంలో మనకున్నటువంటి వ్యక్తుల ద్వారా, మనకున్నటువంటి స్పిరిచువల్ లీడర్స్ ద్వారా, మనకున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైన, అందుకనే సంఘ సహవాసం అనేది చాలా అవసరం. సంఘ సహవాసంలో లేకుండా చాలామంది ఇండివిజువల్గా టీవీలో చూసుకుంటాం, టీవీలో మెసేజ్లు వస్తున్నాయి, యూట్యూబ్లో మెసేజ్లు వస్తున్నాయి. ఒకళ్ళు కాదు, అనేక మంది దైవజనులు చెప్తా ఉన్నారు, అనేక వింటూ ఉన్నాం. బట్ ఇట్ డజంట్ వర్క్. ఎప్పుడు వర్క్ చేస్తుంటే మీరు సంఘంలో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి. అప్పుడు ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటుంటాం స్పిరిచువల్గా. ఏదైనా మనకు బలహీనతలు ఉంటే, ఏదైనా మనకు డౌట్స్ ఉంటే, ఆ డౌట్స్ని మనం, ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడే, యంగ్గా ఉన్నప్పుడే రక్షింపబడ్డాను. నా జీవితంలో జరిగినటువంటి అనుభవం చెప్తా ఉన్నాను. చాలా యంగ్గా ఇంటర్మీడియట్ చదివేటప్పుడే, సో ఐ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ సేవియర్, రక్షింపబడ్డాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా తిరిగాను. ఆ రోజుల్లో గుంటూరులో ఏసీ కాలేజ్ చదువుకుంటూ ఉండేవాడిని. భక్త సింగ్ గారి చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం, హెబ్రోన్, అక్కడ ఆ గుంటూరులో అక్కడ సియోన్ మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. కాలేజీలు చదువుతూ వెళ్తూ ఆదివారం మధ్యలో ప్రేయర్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే యవ్వన కాలంలో ఉన్నాం కాబట్టి ఏదో తప్పు చేస్తాం. ఏదో తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా భయం అనేది ఒకటి ఏర్పడుతూ చర్చికి వెళ్ళటం, దగ్గరికి వెళ్ళటం, సంఘానికి వెళ్ళటం మానేసి దూరం అయిపోయాం. సంఘానికి వెళ్ళటం మానేసాం. ఈ లోపల ప్లేస్ మారిన తర్వాత సంఘానికి వెళ్ళటం ఎప్పుడైతే తగ్గిస్తామో, సంఘంలో మన సమస్యలను చెప్పుకొని, మన సోదరులతోటి లేదా మన సంఘస్థులతోటి చెప్పుకొని, వాటి ద్వారా ఎంకరేజ్మెంట్ లేకుండా ఎప్పుడైతే మన సంఘ సహవాసం వదిలేస్తామో, ఆటోమేటిక్గా నేను అనర్హుడిని, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి నేను దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళటానికి వీలు లేదని చెప్పి భయంతో మనల్ని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అయితే యోహాను పత్రికలో కానీ అనేక చోట్ల దేవుడు చెప్పాడు, మనకు ఎవరున్నారు? యేసు ప్రభు అనేటటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మన ప్రతి పాపను, ఎందుకంటే ఆయన అలాంటి ఆ సందర్భాల్లో కూడా మనకు, అదే కదా హెబ్రీ 4:14 నుంచి 16 వరకు చెప్పింది అదే కదా, ఉన్నాడు. కాబట్టి ఆయన మన తరపున దేవునికి పైరవి చేస్తూ ఉంటాడు, దేవునికి ప్రధాన యాజకునిగా పనిచేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడన్నా కానీ మనం పొరపాటున తెలియక చేసినప్పుడు సంఘాన్ని వదిలేయటం, ప్రార్థనని వదిలేయటం, దేవుణ్ణి చేయటం ద్వారా పర్మనెంట్గా అక్కడి నుంచి దూరం అయిపోతున్నాం. సాతాను ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని చెప్తూ ఉంటాడు, ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నీకు యోగ్యత లేదు అని చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నీవు వెళ్ళు, దేవుడిని క్షమిస్తాడని చెప్తాడు. కాకపోతే మనం ఏంటంటే సాతాను మాట ఎక్కువని దూరంగా వెళ్తాం. అలా దూరమైన నేను అనేక సంవత్సరాలు దూరంగా ఉండి మళ్ళా వెనక రావడానికి చాలా టైం పట్టింది. ఈ లోపల ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాప జీవితానికి సాతాను యొక్క దీంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క సంఘ సహవాసాన్ని మనం
వదలకూడదు. మూడవది పరిస్థితులు, మనకు వచ్చేటటువంటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనలో స్పిరిచువల్ మెచ్యూరిటీని తీసుకొని వస్తూ ఉంటాడు. మనకు ఒక్కొక్కసారి సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, టెంప్టేషన్స్ రావచ్చు. ఈ ప్రతి సమస్య ద్వారా కూడా దేవుడు మనల్ని ఆయన యొక్క స్పిరిచువల్గా గ్రో చేయడానికి దాన్ని ఉపయోగించుకుంటాడు. మనకు ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనం ఫేస్ చేసేటటువంటి ప్రతి సిచ్యువేషన్ ద్వారా మనకి వస్తూ ఉంటుంది. నా చివరిగా ఒక విషయం ఏం చెప్తానంటే, ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఇన్స్టెంట్గా రాదు, ఇన్స్టెంట్గా ఎప్పుడు కూడా రాదు. మన రక్షణ పొందంగానే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే స్పిరిచువల్గా మెచ్యూర్ అయిపోయామా అంటే అలా స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది రాదు. అంత మాత్రాన 40 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తూ ఉంటాను, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాను, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి నేను విశ్వాసంగా ఉన్నానంటే అది కూడా స్పిరిచువల్ మెచ్యూరిటీకి ఏమి నిదర్శనం కాదు. స్పిరిచువల్ మెచ్యూరిటీ నిదర్శనం ఏంటంటే హౌ యు ఆర్ రియాక్టింగ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్కి ఇంకా నీ భార్య మీద, నీ పిల్లల మీద చిరాకు పుడతా ఉందా, కోపం వస్తూ ఉందా, లేకపోతే ఇంకా తొందరగా కోపడి ఆ అలవాటు పోలేదా, లేకపోతే ఇంకా ఇతరులను ద్వేషించేటటువంటి పోలేదా, చాలా ఉన్నాయి. మనం చెప్పాలనుకుంటే ప్రతి విషయంలో కూడా ప్రేమ అనేది మనలో కనిపించాలి. అందుకే ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి కొరింథీయుల్లో పౌలు గారు చెప్తుంది, ప్రేమ లేకపోతే మనం ఎంత గొప్ప దైవజనులమైనా కానీ అది ఏ విషయానికి రాంది, ఉపయోగం లేనిదన్నమాట. కాబట్టి మన జీవితం మనకు మారిందా లేదా అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మనమంతా ఇక్కడ ఎట్లా ఉన్నామంటే ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఇక్కడ పెడతారు కదా బోర్డులు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఆ రోడ్డు ఎలా ఉంటుంది, గుంటలుగా ఉంటుంది, నీళ్లు పోసి ఉంటాయి, లేదా సిమెంట్ సగం వేసి ఉంటుంది, సగం వేసి ఉండదు. కాబట్టి వీఆర్ స్టిల్ ఇన్ ది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో నో బడీ షుడ్ థింక్ దట్ నేను ఇంకా కాలేదే అని చెప్పేసి పడాల్సిన లేదు. ప్రయాస పడుతూ ఉండాలి, దేవుడిని వెంటాడుతూ ఉండాలి. ఆయన సిలువ మోసుకుని ఆయన వెంబడిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆయనే మనల్ని ఆ కంప్లీట్ స్పిరిచువల్ మెచ్యూరిటీకి ఆయన మారుస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి మనలో నిజమైనటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీ తీసుకుని వస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి, మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమె.